శీతాకాలం చిన్నారుల కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కాస్త తగ్గని చలి తీవ్రం మళ్ళీ పెరిగింది. ఈ తరుణంలో పెద్దలతో పాటు చిన్నారుల విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లల శరీరం వెచ్చగా ఉండేందుకు అవసరమైన స్వెట్టర్లు వేయాలి. అవి మరీ బిగుతుగా కాకుండా సౌకర్యవంతంగా ఉండేటట్లు చూడాలి. అలాగే కాలికి సాక్సులు, తలకు క్యాప్ కూడా పెట్టాలి. స్వెట్టర్లు, సాక్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. చిన్నారులకు చలి వల్ల దగ్గు, జలుబు వంటివి వస్తూ ఉంటాయి. అలాగే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. చిన్నారులు చర్మంపై పొడిగా పగుళ్ళు వచ్చినట్టు కనిపిస్తే చర్మం పొడిబారకుండా ఉండేందుకు మరీ ఎక్కువ వాసన రాకుండా రసాయనాల వినియోగం తక్కువగా ఉండే మాయిశ్చరైజర్ రాయాలి. మరీ ఎక్కువ వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఈ సమయంలో చిన్నారులకు కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేయటం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి చర్మం తేమగా ఉంటుంది. చిన్నారులకు చలి నుంచి రక్షణ కోసం మరీ బరువు ఎక్కువగా ఉండే దుప్పట్లు, రగ్గులు కప్పవద్దు. దీనివల్ల వారికి అసౌకర్యంగా ఉండి సరిగా నిద్రపోరు. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే తక్కువ బరువు ఉండి ఎక్కువ వేడినిచ్చే బెడ్షీట్లు కప్పితే మంచిది అంటూ ఇక్కడ కొంతమంది సలహా ఇస్తూ ఉన్నారు.